అతిగా ప్రేమించు పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాని వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాణిని దేవదాసుడిగా నిలబడినగా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను ప్రతికమని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం పిల్లరా. మరి మీ బైబిల్ గ్రంథాన్ని నేర్చుగా వచ్చిన వారు మార్కు సువార్త 5వ అధ్యాయమును తెరిచి ఉంచాలని మనం చేస్తున్నాను. మొదటి 20 వచనాలు చదువుకున్నాం. రైట్, మంచిది. పెద్ద లెసన్ చదువుకున్నాం. మొదటి 20 వచనాలు చదువుకున్నాం. ఒకసారి దీన్ని సమరైజ్ చేసుకొని మరి తర్వాత అవి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మధ్యలో ఎవరికైనా హర్టింగ్గా ఫీలింగ్ అంటే బాధగా అనిపిస్తే దే కెన్ లీవ్ ది ప్లేస్. ఎందుకంటే ఈరోజు కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి పోతున్నాం మనం. అండ్ నేను చాలా డిజైర్ఫుల్గా ఉన్నాను ఈ వాక్యం చెప్పాలని. ఐఎమ్ హ్యాపీ. ఒక వారం నుంచి జస్ట్ దుంకుతుంది అసలు మనసు, అలా గొంతులో వేస్తుంది వాక్యం. క్రిస్మస్ సీజన్లో జనరల్గా మీరు క్రిస్మస్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ దిస్ ఈజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెసేజ్ పిల్లరా. మరి దేవుని వాక్య భావనలో చూసినప్పుడు అండ్ ఐ ఫీల్ దట్ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఈరోజు అని అనుకుంటున్న ఆశగా. పిల్లల 20వ వచనంలో గమనించినప్పుడు చూస్తే పిల్లరా, మరి ఇక్కడ ఈ 5వ అధ్యాయము 20 వచనాల్లో గమనిస్తే మొట్టమొదటిగా యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో జరిగిన ఒక సంఘటన. ప్రభు శిష్యులను ఆధరికి వెళ్దామంటాడు. ఆ వెళ్ళే ముందు ఒక పడవలో ఒక తుఫాను వచ్చిన దాన్ని చాలాసార్లు ధ్యానించాం. ప్రభు ఎలాగో మరి ఆ గాలిని తుఫాను గతించాడు. గతించిన తరువాత ప్రభు యొక్క డెస్టినేషన్ గెరాసా అనే ప్రదేశం. అదేనా గెరాసానే? గెరాసా ప్రదేశంలో ప్రభు కాలు పెట్టాడు. ఆధరిలో అంతే గెరాసాకు వెళ్ళాడు. గెరాసాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే పిల్లల దేవుని వాక్య భావనలు చూసినప్పుడు దయ్యం పట్టిన వాడు ఒకడున్నాడు. దయ్యం పట్టిన వాడు పరిగెత్తుకొని వచ్చాడు. పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు ఎదుట సాగిలపడి, సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను బాధింపడానికి వచ్చావా? నన్ను బాధింపకని మొరపెట్టుకున్నట్టుగా చూస్తాం. యేసు ప్రభు అడిగారు, నీ పేరేంటి అని అడిగాడు కదా. నీ పేరేంటి అడిగాడు. యేసు ప్రభు అడిగాడు, నీ పేరేంటి అని అడిగాడు కదా. ముందేమో విడిచి వెళ్ళిపోమన్నాడు. తర్వాత ప్రభు నీకు నాకు క్లారిటీ కోసం ఆయన అన్నాడు. ఎందుకంటే ఒకవేళ ఒకటి దయ్యం పట్టిందేమో వెళ్ళిపోతాం అనుకొని తక్కిన పాటు మనతో మాట్లాడుతూ, వాట్ ఈస్ యువర్ నేమ్? సెడ్ లెజెండ్, సేన. మేము ఒక్కరం కాదు పేరు చెప్పడానికి. చర్చ్ బ్లెస్సింగ్లు ఎవరున్నారంటే ఎవరున్నారని చెప్తావు ఇది అంటే మనం పరిశుద్ధులము. మనం పరిశుద్ధులము. వీఆర్ సోల్జర్స్, వీఆర్ నాట్ సేన, వీఆర్ సోల్జర్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ సేన చాలా మంది ఉన్నాం. ఎలా చెప్తాం పేరు? సేన. 2000 డెసిమించి దయ్యాలు. నేను వాక్య బాగా చూసినప్పుడు మరి ప్రభుని అడిగాడంట. అక్కడే ఒక పందుల గుంపు ఉన్నదంట. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మమ్మల్ని టార్చర్ చేయొద్దని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభుని పర్మిషన్ అడిగారు. దయ్యం దేవుని పర్మిషన్ అడుగుతుంది. చాలాసార్లు అనుకుంటాం దయ్యానికి పర్మిషన్ కావాలి టు డూ ఎనీథింగ్. చాలాసార్లు గాడ్ డజంట్ పర్మిట్, నథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. సాతాన్ మనం పరీక్షించాలన్నా కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వాల్సిందే వాడికి. కొన్నిసార్లు నేనైతే ఎప్పుడు అడుగుతున్నాను, ఎప్పుడన్నా నాకు ఏమైనా చాలా ఇబ్బందిగా అనిపించినప్పుడు, ఆస్ గాడ్ దేవా ఎస్ఐ ఎందుకు నేను ఇంత పర్మిషన్ ఇచ్చిన తిరిగి నన్ను ఇబ్బంది పెట్టడానికి, అయ్యా జర్ర కొంచెం కూడా రాదంటాను. కొన్నిసార్లు జస్ట్ నాకు చాలా ఇబ్బంది అనిపించినప్పుడు ఐ డోంట్ ఆస్క్ గాడ్ వాట్ ఈస్ దిస్ గాడ్, ఎందుకు ఇంత పర్మిషన్ దీనికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి? దీనికి ఏం పని లేదు, అది పనులన్నీ వదిలేసి నా వెనక పడ్డది అనుకుంటాను. కొన్నిసార్లు అడుగుతాను. ప్రభువుని పర్మిషన్ అడిగినప్పుడు ఓకే అన్నాడు. ఆ పందుల్లోకి దయ్యాలు వెళ్ళాయి కదా. పందుల్లోకి దయ్యాలు వెళ్ళంగానే స్టీప్ ప్లేస్ అంట, ఇలా ఉన్న ప్లేస్లోకి ఏమన్నమ్మా అలా పరిగెత్తుకెళ్ళి సముద్రంలో పడిపోయారట. ఇప్పుడు ఒక సందర్భం అందులో వేడి చచ్చిపోయాట. చచ్చిపోయినాక దయ్యాలు ఏడుంటాయి? చిన్నగా ఆలోచిద్దాం. దానికి ఒక శరీరం కావాలి. ప్రభువుని అడిగాయి.
ప్రభు ఓకే అన్నాడు, గ్రాంటెడ్ రిక్వెస్ట్ ఓకే, అప్రూవ్డ్ గో అన్నాడు. ప్రభు అప్రూవల్ ఇవ్వగానే వెళ్ళిపోయినాక పందులన్నీ మనుషులంటే కొంచెం కంట్రోల్ చేసేవాళ్ళం, కానీ అవి కంట్రోల్ చేయలేక స్టీప్ ప్లేస్లో వెళ్ళేసి సముద్రంలో పడి చనిపోయాయట. అన్నిటికన్నీ చచ్చిపోయాయి, మిగిలిన ఏం లేదు కదా, అన్నీ చచ్చిపోయినాక దయ్యం కాడేం పని, మళ్ళీ ఎక్కడొస్తుంది అది, ఎక్కడొస్తాయి? పందులు చచ్చిపోయి, పందులు ఉంటే బహుశా పందుల్లో ఉండేదేమో, పందులు చచ్చిపోతే ఎక్కడ వస్తాయి? మళ్ళీ మధ్యలోకి వస్తాయి కదా, కరెక్టా కాదా? అందుకే దేవుడు జాగ్రత్త కూడా అన్నట్టు. దేవుడు అందుకే జాగ్రత్త కూడా అంటుడు. పందుల పని అయిపోయింది, ఇప్పుడు మన పని ఉంది, బయటకు వచ్చాయి కాబట్టి ఆ బయటకు వచ్చేస్తే పందుల పని విషయం చనిపోయి. ఆ తర్వాత ఇక్కడ ఒక సంఘటన జరిగింది పిల్లరా. పట్టణం నుంచి చేసిందంట యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు పోయినప్పుడు ఎవరు వచ్చిరమ్మా? ఒక దయ్యం పట్టినోడే వచ్చిండు. మేబీ కొందరు చూసిన వాళ్ళు వచ్చిండొచ్చు, పందులు కాసిన చూసిండొచ్చు, మేబీ ఒక ఫ్యూ హ్యాండ్ఫుల్ పీపుల్ కదా, ఒక 10-20 మందో, మ్యాక్సిమం ఒక 50 అనుకుందాం. తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమైపోయిందంటారా? ఏం జరిగింది? పట్టణం అంతా వచ్చిందట. అదే ఉందా వాక్యంలో? పట్టణం వారందరూ చూడడానికి వచ్చారట ఇన్సిడెంట్ జరిగిందని. ఎట్లా? పండగ రోజు క్రైస్తవులు వచ్చినట్టు. పండగ సీజన్లోకి వస్తున్నాం. వి డోంట్ వాంట్ టు మిస్ ఆన్ క్రిస్మస్ కదా. ఏ రోజు మిస్ అయినా క్రిస్మస్కు, ఈస్టర్కు, న్యూ ఇయర్కు మిస్ అవ్వద్దు. కావాలండి అలా పట్టణం అంతా వచ్చిందట. ఎందుకు వచ్చింది పట్టణం అంటే చూస్తే, గమనిస్తే, పట్టణం వస్తే అసలు జరిగింది సంగతి కరెక్టేనా కాదా? యేసు ప్రభు పక్కన పెడతాం, ముందు ఆ దయ్యం పట్టినోడు ఎట్లుండు చూడాలి, అంతే కదా. వాడిని చూశారంట. వాడిని చూసినప్పుడు వాడు రైట్ మేనర్లో, రైట్ డ్రెస్లో, రైట్ మైండ్లో చక్కగా ప్రభు చెంత కూర్చొని ఉన్నాడంట. హి వాస్ విత్ ది లార్డ్ ఇన్ రైట్ మేనర్, రైట్ మైండ్, రైట్ డ్రెస్సింగ్ సెన్స్, చక్కగా కూర్చొని ఉన్నాడు. వా, అవునే కదా. చూసినప్పుడు ఇప్పుడు ఒక సందర్భం ఏమొచ్చింది, జనులందరూ ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత యేసు ప్రభుతో అన్న మాట ఏం తెలుసా అమ్మా? ప్రభువా, చాలా గొప్ప అద్భుతాలు చేశావు, ప్లీజ్ ఇది అసలు ఏం చేయాలి? తీసుకుపోయా ప్రభువా, ఇంటికి రా, నేను యాటకు కోసినాను, బిర్యానీ చేసినాను, బావర్చి నీళ్ళు తెప్పించినాను అనాలి కదా. ఇక్కడ అనలేదు. ప్లీజ్ గాడ్, ప్లీజ్ దయచేసి, ఇంటి నుంచి కాదు ఊరు నుంచే పంపించేస్తారు, ఈ పట్టణం నుంచే ప్రభు వెళ్ళిపోమన్నారట. ఎస్ అయ్యా. ప్రభు అన్నాడు సరేనా బాబు అని చెప్పి పోతుంటే దయ్యం వచ్చి విడుదల పొందినవాడు, దయ్యం పట్టినాడు కాదు, దయ్యం పట్టినాడు అంటే తప్పు వస్తుంది, విడుదల పొందినవాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని అడిగాడంట. ఏమడిగాడు? ఏమన్నాడు? అయ్యా నీతో నన్ను ఏమన్నాడు? రాదు బాబు, గట్టిగా తప్పు చదివినాడు. ఏమన్నాడు? తెలుగులో చదువురా బాబు, ఇంగ్లీష్ చదువుతారు, బైబిల్ లేదన్న. నీతో ఉండనిమ్ము అంటే తప్పు చదవ తడబడ్డావాడు. నీతో ఉండనిమ్ము, లాస్టింగ్, లెట్ మీ స్టే విత్ యూ అనేటప్పుడు ప్రభు అన్నాడు ఓకే ఆల్ రైట్ అన్నాడా? సార్ నో నో, నీవు ఇంటికి పో, పట్టణం పోయి దేవుణ్ణి ఎంత ప్రేమించాడో అందరికీ చెప్పు. ఇది సంగతి. ఇందులో నుంచి అలాగనే వాడు ఇంటికి వెళ్ళాడు. ఆ ప్రదేశం పేరమ్మా డెకపోలలో మొత్తము ప్రకటించినట్టుగా చూద్దాం. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ నా ఇంట్రడక్షన్ కాలేజ్ చెప్పడానికి 9 నిమిషాలు అయిపోయింది. దేవుని స్తోత్రం. లెట్స్ గో ఇన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమాలను చూద్దాం. ఈరోజు దేవుని వాక్యమాలను చూద్దాం. నా అంశం ఏంటంటే పిల్లారా, ఇంతకుముందే చెప్పాను, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద డెవిల్ ఇన్ బిలీవర్స్ లైఫ్. వాడి ఇన్ఫ్లుయెన్స్ ఈ లోకంలో ఎంత ఉందో దాని గురించి నేను చేస్తుంది. ఇక్కడ వాచ్ అవుట్ ఫర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద డెవిల్.
చాలాసార్లు ఈ రోజుల్లో యేసు ప్రభు వారి యొక్క సంఘటన వల్ల ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీకు నాకు నేర్పించాలనుకుంటున్న మాట ఏంటంటే, ఈరోజు చాలా మంది సాతాను యొక్క ప్రభావము లేదు, సాతాను యొక్క ప్రభావము చాలా ఉంది ఈ లోకంలో. చాలా మంది అంటే దయ్యాలు లేవాడు, దేవుడు ఉన్నది సత్యం అయితే దయ్యం ఉన్నది సత్యం. ప్రభు నరకములకు వచ్చి మాట్లాడాడు, ఎందుకంటే నరకం ఉన్నది, నరకం లేదనడానికి లేదు. పరలోకం కోసం మనం సిద్ధపడ్డాము, పరలోక యాత్రలో ఉన్నాము, ఈ యాత్రలో సిద్ధపడుతున్నాం. అందుకే బలార్థంలో ఉంటాం, అందుకే ప్రభుని అంగీకరిస్తాం, శిలువ రక్తంలో ముద్రించబడతాం, బ్యాప్టిజం అనుభవంలోకి వస్తాం, క్రీస్తుతో వెంబడించి క్రీస్తును పోలి నడుస్తాం. ఎస్ ఫైన్, బట్ దెర్ ఈస్ ఎ హెల్ అలాంగ్ విత్ ది హెవెన్. అండ్ దేవుడు నచ్చిన దయ్యము కూడా ఉన్నది, దాని యొక్క ప్రభావం ఈ లోకంలో చాలా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు నేర్చుకోవడానికి. ఈ క్రిస్మస్ సీజన్లోకి వెళ్తున్నప్పుడు ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన జన్మించబోతున్నాడు మన జీవితంలో. కానీ ఈరోజు విశ్వాసిగా జాగ్రత్తగా ఉండాలి, సాతాను యొక్క ప్రభావం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీతో నాతో మాట్లాడిన ఆశ కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ 7వ వచనం చూద్దాం. 7వ వచనం ఒకసారి చూస్తే ఏమంటుండు, ఒకసారి చదువుకుందాం. లెట్ us go. యేసు సర్వోన్నతుడి అయిన దేవుని కుమారుడా. సాతాను ఇక్కడ ఒక పని చేస్తుంది, ఒక క్రియ చేస్తుంది. చూద్దాం. దేవుని వాక్య భావన చూసినప్పుడు యేసు ప్రభు వారు గెరాస్ అనే ప్రదేశంలోకి రాగానే ఆ యొక్క సమాధుల్లో ఉండేవాడు, ఆ కొండల్లో ఉండేవాడు, గుహల్లో ఉండేవాడు. వాడు పిల్లరా దయ్యం పట్టిన వాడు యేసు ప్రభు ఎదుట వచ్చి సాష్టాంగపడి ఏం చేస్తున్నాడు? అంటే సర్వోన్నతుని దేవుని కుమారుడా. ఏం చేస్తుంది సాతాను అక్కడ? ఏం చేస్తుందమ్మా? వర్షిప్ చేస్తుంది. సాతాను దేవుని ఆ ప్రదేశంలోకి వస్తలకే ఆ ప్రదేశం అంతా కూడా ప్రభుని బొమ్మన్నది. కానీ సాతాను యేసు ప్రభుని ఆరాధిస్తుంది, సర్వోన్నతుని దేవుని కుమారుడు. జస్ట్ ప్రైజింగ్ గాడ్ బికాజ్ Satan knows that God is almighty. చాలా మంది విశ్వాసం, నీ విశ్వాసం నా విశ్వాసం, దాని విశ్వాసం చూడు ఎంతుందో. మా విశ్వాసము, నీ విశ్వాసం ఎక్కడ విశ్వాసం? క్రియలేని విశ్వాసం మృతమైంది అంటాడు యాకోబు. ఊరికనే అనలేదు పిల్లరా. చాలాసార్లు విశ్వాసం, అందరం విశ్వాసమే. నీ విశ్వాసానికి నీ క్రియకు ఎంత పనికి మాలిన జీవితం అంటే అసలు లింకే ఉండదు. నువ్వు విశ్వాసాన్ని చెప్పుకోవడానికి అర్హతనే ఉండదు. నేను చాలా కఠినంగానే మాట్లాడుతున్నాను. మేము పండగ ముందు మీరు తిట్టుకున్నా పర్లేదు, కానీ కఠినంగానే మాట్లాడతాను. ఎందుకంటే వర్డ్ వాక్యం అదే మాట్లాడుతుంది. ప్రభు చూపిస్తున్నాడు, సాతాను విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. సాతాను ఆరాధిస్తుంది, యేసు ప్రభుని ఆరాధిస్తుంది సాతాను అక్కడ వచ్చి. దాని గొప్ప విశ్వాసం. ఈరోజు సాతాను ఆరాధిస్తుంది దేవుడు యేసు ప్రభు రాగానే అక్కడ నుంచి మోకరించి ఆరాధిస్తుంది. వాడిని ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? వాని కొండల్లోకి గుహల్లోకి తీసుకెళ్తుంది. దేవుని వాక్య సాతాను యొక్క పని పిల్లరా. సాతాను దేవుని ఆరాధిస్తుంది, కానీ విశ్వాసిని దేవుని నుంచి దూరంగా తీసుకెళ్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో లేనప్పుడల్లా కూడా యూ హ్యావ్ బీన్ డ్రివెన్ బై ది సాటన్. వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. నీకు నచ్చకపోవచ్చు, కానీ సత్యం ఇదే. దేవుని సన్నిధిలో వాడు మోకరిస్తుంటాడు, ప్రార్థిస్తున్నాడు దేవుని. యోబు గ్రంథంలో అంటాడు కదా, దేవదూతలు యెహోవా సన్నిధి ప్రత్యక్షమై దినమొకటి తటస్థించను. దేవదూతలతో సహా అక్కడికి అపవాది కూడా వచ్చును. ఇక్కడే కాదు, పరలోకంలో కూడా వాడి ప్రెసెన్స్ ఉంది. అక్కడ కూడా దేవుని వర్షిప్ చేస్తున్నాడు ఈ రోజు. కానీ దేవుని వాక్య భావనలో చూసేటప్పుడు సాతాను యొక్క పని ఏంటంటే దేవుని యొక్క విశ్వాసంలో దేవుని నుంచి దూరం తీసుకెళ్ళచ్చు. చాలామంది సాతానులు జమైనరు. సాతానులు చాలా జమైనాయి. ఎక్కడ ఉండే మన మధ్యలో ఉండే చర్చ చుట్టే ఉంటాయి, విశ్వాసుల చుట్టే ఉంటుంది.
నీకు అనిపిస్తుంది దేవుని దగ్గర, అది ఆరాధిస్తుంది, నేను దేవుని నుంచి దూరం తీసుకెళ్తుంది, నీ ఆత్మీయ జీవితంలోని దేవుని నుంచి దూరం తీసుకెళ్తుంటది. ఈ మధ్యలో కొత్త ట్రైనింగ్ అయిపోయింది. ఎవరైనా విశ్వాసం చేయాలంటే, ఎవరైనా సంఘం పెంచుకోవాలంటే పక్క చర్చలను తెచ్చుకోవాలి. ఇదొక అయిపోయింది. ఈ మధ్యలో ఒక గొప్ప దైవజనుడు, ఏరియా క్రిస్మస్ అంట. వాని సొమ్ము ఏం పోయింది, ఎవడు సొమ్ము దొరుకుతుంటుంది. ఏం పక్క చర్చోడు రావాలి. ఎందుకు? దేవుని రాజ్యం కట్టే దమ్ము లేక నీకు పట్టుకొచ్చుకునేదమ్ము. స్టీలింగ్ షీప్. దేవుని రాజ్యమును చిన్న భిన్నము చేసేది ఎవడైనా సైతానే. నీ అమ్మ కావచ్చు, నీ అత్త కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ చెన్న కావచ్చు. దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డను దేవుని సన్నిధిలోంచి బయటకు తీసుకెళ్ళడం సాటన్. సంఘ కాపరి విశ్వాసులు పిల్లలు దేవునితో ఉండడం నేర్పించాలి. దేవునితో ఉండడం నేర్పించాలి. విశ్వాసకి దేవునిలో ఉండడం నేర్పించాలి. నేను చెప్తాను, నాకు ఒకవేళ డ్యూటీకి వెళ్తే ఎక్కడ చర్చ ఉంటే అక్కడ వెళ్ళంటాను. దేవునితో సహవాసం, నాతో సహవాసం చేయకపోతే దేవునితో సహవాసం చేయంటాను నేను. దట్ ఈస్ మై వే ఆఫ్ ప్రీచింగ్. ఇక్కడ ఉంది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఒక మాటలు ఇచ్చింది. దేవుడు వాళ్ళని ఆశీర్వదించింది కాక 40,000 50,000 ఐటమ్ ఉంటుంది, ఆమె ఇచ్చింది. May God praise them, bless them like anything. I have no problem with that. ఆమె ఇచ్చినప్పుడు ఏమనుకుందంటే, అయ్యగారు పెద్ద గిఫ్ట్ ఇచ్చాను కదా, అయ్యగారు మనం చెప్పినట్టు ఉంటాడు. నేను ఆ పెళ్ళాన్నే మాట్లాడినాను సంఘ విషయంలో. లిసన్ టు ఇన్ అ వాయిస్. ఇద్దరు మనుషులు గొడవ. వాళ్ళు ఎక్కువనా నేను రావాలి, నువ్వు రావాలి, ఇద్దరు రావద్దు, వెళ్ళిపోయినాను. నాకు వేస్తే చాలు, ఎవడు రావాల్సిన అవసరం లేదు. దట్స్ వే ఉంది. దేవునితో ఉండడం నేర్పించాను. ఈరోజు సంఘాలు ఏం నేర్పిస్తుంది తెలుసామా? సంఘాలు నేర్పిస్తుంది. అది చెప్తాను. ఆ గొప్ప కానికిచ్చినామా పేరు కూడా చెప్తాను, నాకేం భయం లేదు, అందరూ తెలుసు ఆల్మోస్ట్ నేను చెప్తుంది ఎవరి గురించి. ఇక్కడ మోకరించి చాలా బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తుంది. ఇంకా ఆమె వచ్చేది, ఆమె ఇళ్ళలో పనిచేసేది. ఆమె కూడా ఎవరో మీకు తెలుసు, పేర్లు కావాలంటే చెప్తాను, నాకేం ప్రాబ్లం, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఇళ్ళలో పనిచేసేది. ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, ఎందుకంటే ఆమె గొప్ప, ఆమె చదువుకున్న ఆమె, చక్కగా ప్రార్థన చేస్తుంది. నాకు ప్రార్థన చేయడం రాదు. నేను వచ్చి 4 మాటలు చేయి, ప్రార్థన చేయి. నేను గుడిసెలో ఉంటాను, నేను బలహీనంగా ఉంటాననే చేయి, పర్లేదు, నీకు ఎలా వస్తారా చేయి. 4 మాటలు. ఆమె దేవానికి స్తోత్రం, నన్ను కాపాడు, ఆమెనని చెప్పి ప్రార్థన చేయి నేర్పించాను. దేవునితో ఉండడం నేర్పించాను. ప్రార్థన నేర్చుకున్నారు. ఇద్దరు ఇక్కడికి వెళ్ళిపోయారు, వేరే గుడికి పోయారు. వేరజాలు ఉన్నారు, సంతోషం, మంచి, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మ, కొత్తగా ఒక మాట చెప్తున్నాము, మా దగ్గరికి వస్తే మేము అపోస్తల్షిప్ అంట, అపోస్తల్షిప్ ట్రైనింగ్. నేను కఠినంగానే మాట్లాడతాను ఈరోజు చాలా. అపోస్తలు అంట. బైబిల్ గ్రంథంలో మీ క్లారిటీ కావాలంటే 12 మంది అపోస్తలు, 13వ లేడు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఇఫ్ ఎనీబడి కెన్ ప్రూవ్ దట్ దెర్ ఈస్ 13th అపోస్టల్ లేడు. ఒక రాంగ్ అపోస్టల్ని సెలెక్ట్ చేశారు. హీ హాస్ బిన్ రిజెక్టెడ్ బై గాడ్. ఎన్నుకున్నవాడు పేతురు, మత్తయిని ఎన్నుకున్నాడు. ఎక్కడ కనబడ్డ బైబిల్ కదా ఒక అపోస్తల కార్యము 1వ అధ్యాయం తప్ప మత్తయి ఎక్కడ కనబడ్డాడు? అపోస్తలుగా ఎన్నుకున్నారు కానీ ఎక్కడ కనబడ్డాడు? ఎందుకంటే గాడ్ హాస్ నాట్ అప్రూవ్డ్ హిమ్ యాజ్ అన్ అపోస్టల్. పాల్ ఇస్ అన్ అపోస్టల్ బికాస్ హి హాస్ బీన్ చోసన్ బై ది లార్డ్. గలతీయులు అంటాడు, మనుషుని వల్ల కాదు, ఏ మనుషుని వల్ల కాదు, కానీ క్రీస్తు ద్వారాను, మృతుల్లో నుంచి క్రీస్తు లేపిన తండ్రి ద్వారా అపోస్తలుగా పిలువబడ్డాడు. ఈజ్ ది 12th అపోస్టల్. యూదా ఇస్కరియోతు స్థానంలో ఆయన 12 మంది అపోస్తలు. ఎవరు లేదు. అపోస్తల బోధలు అంటే ఎంత మాటలు మాట్లాడుతున్నారు. కోట్ల మంది సువార్థికులు ఉండొచ్చు, కానీ అపోస్తలు 12 మంది అపోస్తలు చెప్పిస్తున్నారు. ఈ అపోస్తలు చెప్పించి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇప్పుడు 2 అపోస్తలు లేరు. ఎవరైతే ఉన్నారో ఇద్దరు అపోస్తలు అయిపోయారు. ఈ అపోస్తల లైఫ్ ఏమైంది తెలుసామ్మా? చెప్తాను, ఓపెన్గా చెప్తాను. ఈ అపోస్తల లైఫ్ ఏమైంది తెలుసామ్మా? చెప్తాను ఇప్పుడు. ఈ అపోస్తల్షిప్ దేవుని సువార్త ప్రకటిస్తారు. ఏ చర్చ్ గడ్డ కొంపలో సువార్త చెప్పాలి. చర్చ్ క్రాస్ కనబడకపోతే సువార్త వాడు అంగీకరించాడు. క్రాస్ ఉన్నోడైతే వింటాడు వాక్యం. వాళ్ళకి వాక్యం చెప్పాలి. ఇడికని కూడా వచ్చిన మీకు ఇన్విటేషన్. పోయిన వాళ్ళని బట్టి దేవుని స్తోత్రం. మీరు వెళ్ళిపోయినా కూడా నాకేం బాధ లేదు. ఐ డోంట్ కేర్.
బట్ కేర్ఫుల్ ఆఫ్ ద డెవిల్స్. ఎల్లో ఏమైంది తెలుసా అమ్మా? చెప్తాను. అపోస్తలషిప్ చేసి వార్త ప్రకటిస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నప్పుడు దేవునితో ఉండడం నేర్పించాను, గుడిసెలో ఉన్న దేవునితో నేర్పించడం నేర్చాను. ఇక్కడికి నేను వెళ్ళినాక ఏమైంది తెలుసామా? ఇక్కడికి వచ్చినప్పుడు మాసిపోయిన చీర కచ్చుకొని వస్తుండే. పర్లేదు దేవుని స్తోత్రం, పర్లేదు మేమేమనుకుంటుండే. ఏం శ్యాంబాబు నా తమ్మతో అదే అంటావు కదా, నా బట్టలు చూస్తాడా, నా ఆత్మీయ జీవితం చూస్తాడు, అంతే అంటావు కదా. నా బట్టలు ఎవడు చూస్తాడే, నా ఆత్మీయ జీవితం చూస్తాడు. యు ఆర్ నాట్ రెస్పెక్టెడ్ ఫర్ యువర్ డ్రెస్. అది నేను నేర్పించాను, నీ ఆత్మీయ జీవితం కొరకు జీవించాను. గుడిసెలు ఉన్నప్పుడు దేవునితో ఉండే, ఇప్పుడు అక్కడ పోయిన అపోస్తలు అయిపోయింది. అమ్మ పట్టు చీర 10,000 కడితే మొన్న పట్టు చీర పాస్టర్ ఉండడానికి పోయి చూసినాను, 2,500 నుంచి ఉన్నాయమ్మా. ఏంటయ్యా పట్టు అంటే, ఇది పట్టు లాంటిదంట. ఏంటిది? ఇది పట్టు కాదు, పట్టు లాంటిది. ఇప్పుడు పట్టు లాంటిదన్న కట్టుకోవాలి, మనం మ్యాచ్ చేయాలి కదా, పట్టు లాంటిది కట్టుకోవాలి. బా నేను గుడిసెలుంటే సిగ్గుపడతాయి, ఎందుకంటే రిచ్ చర్చికి వెళ్తున్నాం కదా. గుడిసెలుంటే చర్చలు వెళ్తా, మనుషులు తీసుకోవాలి, వాళ్ళు కారు కొనుక్కుంటే నేను బండి కొనుక్కోవాలి. నీ అపోస్టల్షిప్ అంతా కూడా దీని మీద, ఎందుకంటే నువ్వు రిచ్ చర్చికి వెళ్తున్నావు, నీకు బండి లేకపోతే నేను పక్కన చూస్తారు. అది నేను యేసయ్యతో జీవించడం నేర్పించాను, నువ్వు వాళ్ళ జీవించడం నేర్చుకున్నావు. అది నీ యొక్క అంత, ఎందుకంటే నువ్వు సాతాను సంబంధికురాలు. నేను డైరెక్ట్గా చెప్తున్నా ఈరోజు, నేను బోధించడం సాతాను. ఎందుకంటే విశ్వాసులను దేవుని సంఘాన్ని చెదరగొట్టాడు వాడు సాతాను, ఎవడైనా కానీ. దమ్ముంటే చేయి. నేను అంటాను, మరి విశ్వాసులు ఎక్కడ పోకపోతే ఇక్కడ రమ్మంటాను. అమ్మ ఇక్కడే రాను ఎవరు నన్ను అయిపోయింది. పిలవాలని కూడా మస్తు మంది 100 క్రైస్తవ ఫ్యామిలీలు ఉంటాయి. నాకు నన్ను ప్రార్థన పిలుస్తాను. ఐ సెడ్ నో, నీ సంఘ కాపరని నేను వచ్చి నీ ఇంట్లో ప్రార్థన పెట్టి అవసరం ఏమొచ్చింది? ఐ డోంట్ డూ దట్. నాకు 100 ఫ్యామిలీలు, నాకు ప్రైజ్ లాట్ చెప్పి నాకు ప్యాకేజ్ అడుగుతారు. ఏబుల్ కొన్నిసార్లు చెప్తున్నా, అంటే దేవుని వాక్యం చెప్తున్నాను పిల్లలు. కొన్నిసార్లు ఎలా అయిపోయిందంటే దేవుని యొక్క వాక్యం పిల్లరోజు దీని విశ్వాసి సాతాను ఎప్పుడు కూడా ఒక జాగ్రత్తగా చూపు. ఈరోజు దేవుని నుంచి నేను బయటకు తీసుకెళ్తుంటే నువ్వు సాతాను సంబంధికుడు వే. పిల్లలు ఎవరైనా టేక్స్ యూ అవే, సాతాను యొక్క పద్ధతి పని. సాతాను దేవుని ఆరాధిస్తుంది, సాతాను దేవుని నుంచి దూరంగా తీసుకెళ్తాను. నీ ఆత్మీయ జీవితంలో యూ విల్ బి అవే ఫ్రమ్ ది గాడ్, యూ విల్ బి డ్రైవెన్ అవే ఫ్రమ్ ది గాడ్. దేవుడు మాట్లాడుతుంది మాట, నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట పిల్ల. ఒకసారి జాగ్రత్తగా మనం పరీక్షించుకుందాం. ఈరోజు ఎలా వెళ్ళబడుతున్నాం? నీ ఆత్మీయ జీవితంలో ఆర్ యు లెడ్ బై ది హోలీ స్పిరిట్ ఆర్ ది ఈవిల్ స్పిరిట్? ఒకసారి పరీక్షించుకోవాలి. యేసు ప్రభు వారు బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి అరణ్యంలోకి వెళ్ళాడంట. హీ వాజ్ లెడ్ బై ది హోలీ స్పిరిట్. ప్రార్థనలో ఉంటూ బలపడటానికి ఆ యొక్క పరిచర్య కొరకు ఆయన సిద్ధపడుతూ సాతాను ద్వారా శోధింపబడ్డా కూడా ఆయన బలపడి ఆయన పరిచర్యను మొదలు పెట్టాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడుతున్నావు, ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నావా? అరణ్యంలోకి వెళ్ళాడు ప్రభు కూడా కదా, అరణ్యంలోకి వెళ్ళాడు ప్రభు. కానీ ఇంటెంట్ వేరు కదా. హీ వాజ్ లెడ్ బై ది హోలీ స్పిరిట్. చాలాసార్లు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ఇన్విటేషన్ ఎక్కడ పరిగెళ్తే చెప్తుంది దేవుని వాక్యం చెప్తుంది అంటే ఆర్ యు లెడ్ బై ది హోలీ స్పిరిట్. ఈరోజు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతా. దేవుని ఆత్మ ద్వారా నడిపిస్తే దేవుని మహిమార్థం జీవిస్తావు. యు విల్ లివ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ ది గాడ్, నాట్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ దిస్ డెవిల్. దేవుని మహిమార్థం జీవించాలి కదమ్మా. ఆత్మ ద్వారా నడిపింపబడితే ఎలా అంటాలి? దేవుని ఆత్మ ద్వారా. ఫిలిప్పు కూడా అపోస్తల కార్యంలో ఆ 8వ అధ్యాయంలో, నా టైం ఎక్కువైతే చెప్పండి అమ్మా, నేను ఆపను. మీరు చెయ్యి ఇలా చూపించిన వాక్యం చెప్తూనే ఉంటాను. ఈరోజు ఆపను. ఐ డోంట్ వాంట్ టు స్టాప్. మీరు చెయ్యి ఇలా చూపించిన పని ఎలా చూపించిన ఐ విల్ నాట్ స్టాప్. ఐ మేడ్ ఏ కమిట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ గోస్ గో, లెట్ ఇట్ గో. నేను యూట్యూబ్లో పెట్టుకున్న పర్లేదు మెసేజ్. ఐ వాంట్ టు హ్యావ్ ఎ ఫుల్ మెసేజ్. ఐ డోంట్ వాంట్ టు బి ఇన్కంప్లీట్. ఎందుకంటే దేవుని వాక్యం ఇక్కడ చూసినప్పుడు ఫిలిప్పును ఆ యొక్క సమరయలో గొప్ప పరిచయం జరుగుతుంటుంది. అనేక అద్భుతాలు సమరయలో ఫిలిప్పు ద్వారా జరుగుతుంది. దేవుడు అంటే గో టు దట్ అరణ్యములో యెరూషలేము నుంచి గాజాకు వెళ్తున్న దానికి హి వాజ్ లెడ్ బై ది స్పిరిట్. ఒకవేళ ఆత్మలో నీకు ప్రేరేపించబడి పిలవబడితే అక్కడ ఒక నపుంసకుడు బైబిల్ చదువుతుంటాడు, ధర్మశాస్త్రం చదువుతుంటాడు, యెషయా గ్రంథం చదువుతుంటాడు. గొర్రె బొచ్చు కత్తిరించు వాని యొద్ద మౌనముగా ఉన్నట్టు ఆయన మౌనముగా ఉండెను అంటాడు.
ఆయన ఆశ్చర్యపోతాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన? ఈ యొక్క రైటర్ ఎవరైతే ఉన్నాడో ఆయన గురించి చెప్తున్నా, ఇంకొక ఆయన గురించి చెప్తున్నాడు. పిలుపు దేవుడు చెప్పాడు ఆత్మలో, పరిగెత్తు రథానికి వెళ్ళమనంట. రథంకు ఈక్వల్గా పరిగెత్తమన్నాడు, పరిగెత్తాడు. పరిగెత్తినప్పుడు అడిగాడంట, ఏం చదువుతున్నా అర్థమైందంటే, ఎవరైనా చెప్తే కదా నాకు అర్థమైంది, నాకు ఎట్లా అర్థం కదా, అందుకే దేవుని సన్నిధిలోకి రావాలి. కొన్ని అర్థం కావు, పగలటిగా దేవుని సన్నిధిలో ఉండాలి, కొన్ని అర్థం కాబట్టి. అందుకంటే రా అని చెప్పి ఇన్వైట్ చేస్తే చెప్తాడంట యేసు ప్రభు యొక్క శిలువ కార్యముల గురించి. ఏ రీతిగా అయితే నీ నా పాపముల నిమిత్తం ఆయన మౌనముగా ఆ యొక్క శిలువ కార్యములు భరించాడు, ఆ దెబ్బలు భరించాడు, ఆ శిలువలు మేకులు భరించాడు, తన యొక్క రక్తం ఎలా చిందించాడో ఆయన యొక్క ప్రాణ త్యాగముల గురించి చెప్పినప్పుడు అంటే నపుంసకుడు ఆపాడంట. రథం ఆపి, అదిగో నీళ్ళు, ఇదిగో నేను, బ్యాప్టిజం వేయడానికి నీకు అర్థం ఉంది అని అడిగాడు. వెంటనే పిలిపి వెళ్ళాడు, ఆయనకి బ్యాప్టిజం ఇచ్చాడు. ఆయన ఒక దారి వెళ్ళిపోయాడు, ఈయన ఒక దారి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ స్పిరిట్ లెడ్. నువ్వు ఆత్మ ద్వారా చాలాసార్లు ఏమంటారంటే ఈజీగా దేవుని కార్యమే, దేవుని మహిమార్థమేనా, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. అవునా కాదా? అవునంటారా కాదా? ఎవ్రీథింగ్ గ్లోరీ ఆఫ్ ది గాడ్. ప్రభు మహిమార్థము కార్యం చేశాడు, ప్రభు మహిమార్థము కార్యం చేశాడు, బాప్టిజం ఇచ్చాడు, ఆయన పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళా ఆత్మ కొనిపోమైన తీసుకెళ్ళి పిలిపి అక్కడ లేడు, వాజ్ నాట్ దేర్. దట్ ఈస్ ది స్పిరిట్ లెడ్. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. అది దేవుని ఆత్మ కార్యము. అవునా కదా? ఆమె కరెక్ట్? ఆత్మకార్యమే కదా. దేవుడు ఆత్మ ద్వారా వెళ్ళాడు, ఆత్మ ద్వారా దేవుడు ఆత్మలో చూపించిన కార్యం చేశాడు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎందుకు ఈ సందర్భం చెప్తాను ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తాను అది కూడా చెప్తాను. నేను ఫాస్ట్ ట్రాక్లో క్లోజ్ చేస్తాను, మీరు ఏం భయపడకండి, గంటలు ఏం చెప్పాను. మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్. ఈ మధ్యలో ప్రోగ్రామ్స్, క్రిస్మస్ ప్రోగ్రాంలో మీరు చర్చలు పార్టిసిపేట్ చేయండి అంటారు, ఇన్విటేషన్స్ వస్తాయి మీకు. మీ పిల్లలు బాగా డ్యాన్స్ బాగా ఆడతారమ్మా, రండి. వచ్చిందా ఇన్విటేషన్ మీకు ఎవరికైనా? మీరు బాగా పాటలు పాడతారండి, రండి. ఉందా లేదా? ఇన్విటేషన్స్ వస్తున్నాయా లేదా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఏమనాలి? దేవుని మహిమార్థమే కదండి, దేవుని మహిమార్థమే కదా మేము వెళ్తుంది. పోయి డాన్స్ ఆడితే తప్ప, ఆడవాడితే తప్ప అని మీరు అడగచ్చు. దేవుని మహిమార్థమా? ఇప్పుడు ఆదివారము నేను ఆ సంఘాన్ని వదిలేసి పక్క సంఘాల్లో తెలుసా బ్రదర్, నేను పెద్ద తోపు అయిపోయినాను వాక్యం చెప్పడానికి. జయరాజయ్య గారు వస్తారు, ఆయనకు అప్పచెప్పేసి వస్తా, మీ వాక్యం చర్చిలో బాగా వాక్యం చెప్తా, మీ విశ్వాసాలను బలపరుస్తాను అనుకోండి. నా విశ్వాసాలు నేను విడిచిపెట్టి మీ విశ్వాసాలు నా వాక్యం విన్నారనుకోండి బ్రదర్, అసలు చాలా మారిపోతారు. నేను అసలు మీకు తెలియదేమో, అసలు విన్నారు, అసలు యూట్యూబ్లో ఫాలో అవుతలేరు, నన్ను అడిగాను అనుకోనండి, నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు ఆ దేవుని మహిమార్థమా? ఏమ్మా, దేవుని మహిమార్థమేనా? నా సంఘాన్ని గాలికి వదిలేసి ఇంకో అయ్యగారు చూసుకుంటాడులే, నేను పెద్ద తోపు అయిపోయాను, నేను వాక్యం చెప్తాను అంటే దేవుని మహిమనా నా మహిమనా? ప్రభు మహిమార్థం అండి. ఎవడికి మహిమ? ప్రభుగా. అట్లా చెప్పుకొని నిన్ను సాటిస్ఫై చేసుకోవాల్సింది అంతే. అట్లా చెప్పుకొని నిన్ను నా చర్చ్ ప్రోగ్రామ్స్ అయితే చాలామంది అడిగారమ్మా నన్ను, మా పిల్లలు బాగా డ్యాన్స్ ఆడతారండి, ఆడి నేను నన్ను ఏం చేస్తాను? నా పిల్లలు లేరా నాకు? ఐ డోంట్ అలౌ మై కిడ్స్. ఐ డోంట్ అలౌ. వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు నా సంఘాలు? ఇప్పుడు నేను చెప్తున్నాను, పోయి ఒకవేళ మీరు ప్రోగ్రామ్ చేస్తే మిమ్మల్ని అంటాను, ప్రోగ్రామ్ చేయడం బాధలే, నో ప్రాబ్లం. అది దేవుని మహిమార్థం అని మాత్రం అనకండి, ఎందుకంటే అది మీకోసము. మా పిల్లలు సోన్స్, మేము సోన్స్, మేము అండ్ మీరు వేషధారులు అంటాను, నేను డైరెక్ట్గా చెప్తున్నాను. భక్తి వేరు, భక్తి నటన వేరు.
భక్తి వేరు, భక్తి నటన వేరు. నటించడం వేరు, భక్తి వేరు. సౌలు రాజు వెళ్ళాడంట. ఎక్కడ వెళ్ళాడమ్మా? అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళమంటే యుద్ధానికి వెళ్ళాడంట. వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేశాడు? జనులను సంతోషపెట్టడానికి రోజు నువ్వు చేసే కార్యక్రమం దేవుని మహిమార్థం కాదు, కానీ నువ్వు పలాని XYZ యూ వాంట్ టు ప్లీజ్ దెమ్. యూ డోంట్ వాంట్ టు ప్లీజ్ యువర్ గాడ్, యూ వాంట్ టు ప్లీజ్ సంబడి. యూ వాంట్ టు షో దట్ హౌ స్పిరిచువల్ యు ఆర్. నువ్వెంత ఆత్మీయంగా ఉన్నావు, నువ్వెంత పొడి చేస్తున్నావు, నువ్వెంత గొప్పగా ఉన్నావు, ఎంత చేస్తున్నావు అని చెప్పుకోవడానికి యు ఆర్ డ్రైవన్ అవే ఫ్రమ్ ది గాడ్ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ ది సాటన్. వాడు నీకు అవకాశం ఇచ్చినాడు, ఏం కాదు. వాడు బాగుంటుంది. ఆడు ఎరేశ్వరుని బట్టే రకం. వాడు ఎందుకు పిలుస్తారమ్మా? ఎరేశ్వరుని పడతారంట, తెలుసా అమ్మా? ఎంత ఉంటుంది తెలుసా అమ్మా? ఇంత స్వరం ఎంత ఉంటుంది తెలుసా? ఎరేశ్వరుని బట్టే రకాలి. దేవుని వాక్యం చెప్తున్నా చాలాసార్లు. దేవుని వాక్యం ప్రకారము నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని వాక్య ప్రకారము నువ్వు జీవిస్తున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు కూడా అంటాడు, నువ్వు లోపలికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యముగా, డోంట్ మేక్ ఎ షో ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితము చూపించడానికి కాదు, ప్రభుతో జీవించడానికి. ప్రభుతో జీవించడానికి నువ్వు పిలువబడ్డావు, చూపించడానికి కాదు. ఉపవాసం ఉన్నప్పుడు అంటాడు దేవుడు, అంటాడు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖము చిన్నగా ఉండద్దు. షుడ్ లుక్ ఫ్రెష్. ఉపవాసం ఉన్నప్పుడు ఫ్రెష్గా కనబడాలంట. నూనె ఎత్తారా? సరే, పాస్టర్ గారు నన్ను నవ్వుతూ అన్నాడు, అయ్యా నీకు దేవుని అభిషేకం ఉందో లేదు కానీ నూనె అభిషేకం ఫుల్గా ఉందన్నాడు. ఎస్ అయ్యా, నీకు అంత డౌట్ ఎందుకు వచ్చింది ఆయన? నాకు చాలా గులోది ఉంటాడు. అయ్యా నా అభిషేకం సంగతి తెలియదు కానీ నూనె మాత్రం ఫుల్గా ఉండే తల్లంటే, అయ్యా నేను పెళ్ళికి కూడా ఇదే పెట్టుకుపోయిన పాస్టర్ కాకముందని చెప్పిన. ఇలాగే జిడ్డుగా పోయిన పెళ్ళికి కూడా అయినా మా పాస్టర్ యాక్సెప్ట్ చేసింది నన్ను. స్తోత్రం. అది అలవాటు అయిపోయింది అంతే. నాకేం చెప్తుంది అంటే నూనె అంత అంచుకొని లుక్ ఫ్రెష్. Only God should know your spiritual life. ఎందుకంటే నీ సహవాసము దేవునితో, నీ సహవాసం మనుషుల కొరకు కాదు, నువ్వు చూపించేది కాదు. నువ్వు లెందీ ప్రేయర్స్ పబ్లిక్లో చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు అది వేషధారణ. ఆ పబ్లిక్ ఏదైతే నీకు ఆ రికగ్నిషన్ వచ్చేసింది కాబట్టి యూ హ్యావ్ నో పార్ట్ విత్ మీ. వీళ్ళందరూ చెప్తారమ్మా, ఈ సో కాల్డ్ ఎవరైతే ఉన్నారో, ఐఎమ్ వెరీ డెడ్ అగేన్స్ట్ దోస్ సో కాల్డ్. ఏం చెప్తారు? పోయి తలుపు మూసినాక కొడతారు, తలుపు మూసినాక డోర్ కొడతారు. ఏమంటారు? ప్రభువా నీ నామం పేరట మేము కూటాలు పెట్టలేదా? అక్కడక్కడ క్రిస్మస్లు చేయలేదా? ఒక్క క్రిస్మస్ చేసుకోవడానికి ఏడా 3 ఏళ్ళ నుంచి టీకాలు లేదు. దేవునికి స్తోత్రం. ఆడాడ క్రిస్మస్లు చేయలేదా? దేవుడు ఏమంటాడు తెలుసమ్మా? అక్రమము చేయువారలారా అంటాడు. గాడ్ విల్ నాట్ సెడ్ యు ఆర్ నాట్ ఎ బిలీవర్ అన్నాడు, నువ్వు విశ్వాసి కాదన్నాడు, నువ్వు పాపం చేసావు అన్నాడు. నువ్వేమంటాడు? నువ్వు క్రమము కానిది అక్రమము ఏదైనా కూడా. విశ్వాసి క్రమము నేర్చుకోలే. క్రమము లేకపోతే అక్రమమైన జీవితము. అక్రమము చేసినాడు ప్రతి ఒక్కడు తలుపు బయటనే ఉంటాడు. అంతే కదా? ఇంతకుముందు కూడా వస్తే చెప్పాను, ఎవరిని ఇష్టపడితే దేవా నాకు పలానా ఆమె చాలా నచ్చింది, ఆమె నాకు భారీగా అయింది ఏమని ప్రార్థన చేస్తే పర్లేదు. కానీ పక్కన భార్య దేవా నాకు భారీగా అయ్యని చేస్తే అది అక్రమం కదా. అక్రమానికి అంతే తేడా ఉంది. ఈ జ్యేష్ఠులంతా ఇదే అక్రమం అంతే. ఎవరైనా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు, అయ్యా నాకు భారీగా అయ్యి నేను హ్యాపీగా ఉంటాను, వండర్ఫుల్గా ఉంటాను, జీవితాంతం చూసి బతికేస్తానంటే మంచిది. ఓకే, రైట్, వెరీ గుడ్. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రే. ఎందుకంటే అది క్రమమైన ప్రార్థన కాబట్టి. అక్రమైందంటే పక్కన భార్య చాలా బ్యూటిఫుల్ ఉందయ్యా, వాడి భార్య నేను ఆగగలిగా అంటే ఇది అక్రమమైంది. ఇప్పుడు చూడండి, ఇక క్రమమైన సంఘాలు ఏదో అక్రమైన సంఘాలు మీరే లెక్కేసుకోండి. ఐ డోంట్ హ్యావ్ నో ప్రాబ్లం విత్ దట్. అక్రమం గురించి మాట్లాడుతాను. గాడ్ సేస్ దట్ క్రమము కానిది ఏది కూడా అక్రమమే.
నీతో నాతో మాట్లాడు. ఒక విషయాన్ని జాగ్రత్త పిల్లరా, దేవుని మాట పిల్లరా. ఇంకోటి తెలుసా పిల్లరా, నేను మొదటి అంశంలో ఉన్నాను, రెండో అంశంలో పోలేదు. నేను ఇంకా మొదటి అంశంలో నేను ఉన్నాను. మొదటి అంశంలో 2వ పాయింట్లో ఉన్నాను. మొదటి అంశంలో 3వ పాయింట్ ఉంది, తర్వాత 2వ అంశం ఉంది, 3వ అంశం ఉంది. అయిపోయిందని ఆలోచనలో రైట్. 2వ అంశంలో పిల్లరా, ఒకటి ఎందుకు చెప్తున్నాను పిల్లరా, ఆత్మీయ జీవితంలో వెన్ యూ ఆర్ డ్రీమింగ్ పిల్లరా ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 7వ వచనం చూద్దాం. ఒకసారి 7వ వచనమా ఒకసారి చూద్దాం. ఎక్కడున్నది? కాదు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూడండి. వాడిని బయటికి తీసుకెళ్ళిన తర్వాత చూడండి ఏమని చూడండి. రైట్, 5వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. వాడు ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా విశ్వాసాలు అండర్లైన్ చేసుకున్నారు. వారు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు. చాలా అండర్లైన్ చేసుకున్నాడు. తన్ను తాను రాళ్లతో గాయపరుచుకును అన్న దేవుని వాక్యం అంటే వెన్ యు ఆర్ డ్రివెన్ ఫ్రమ్ ది గాడ్, దేవుని నుంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే యు మే బి ఎంజాయింగ్. వారు కట్ చేసుకుని ఏంటంటే రాళ్లతో కోసుకుంటున్నట్ట. వారు రాళ్లతో కోసుకుంటే ఈ మధ్యలో కొందరికి షోక్ ఉంటుంది. పిల్లలు ఎవరైనా కోసుకునే షోక్ ఉంటే చెప్పండి అమ్మ, కోసుకోవడం మొదలు పెట్టకండి. సాతాను లక్షణాలు అవి. రాళ్లతో కోసుకుంటున్నాడు. రాళ్లతో కోసుకుంటే రక్తం వస్తే ఏంటంటే పెయిన్ ఉంటుందా, బాధ ఉంటుందా? సంతోషం, పెయిన్ ఉంటుందా? నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుని నుంచి దూరంతో పోతున్నావు అంటే ఇదే పెయిన్. నీ కనపడవచ్చు, నువ్వు అనుకుంటుండొచ్చు, మేబీ నీకు ఆ కోసుకున్నప్పుడు ఆ దయ్యం నీలో ఉన్నప్పుడు అనిపించవచ్చు ఐఎమ్ ఎంజాయింగ్ అనుకుంటా. యు ఆర్ నాట్ ఎంజాయింగ్, ది డెవిల్ ఈస్ ఎంజాయింగ్ యువర్ స్పిరిచువల్ హార్ట్స్. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు గాయపడుతుంటే, నువ్వు చెడిపోతుంటే, నువ్వు పడిపోతుంటే నువ్వు కాదు, యు ఆర్ నాట్ ఎంజాయింగ్, ది డెవిల్ ఇన్సైడ్ ఇస్ ఎంజాయింగ్. అది పోయినాక తెలిసే దాన్ని నొప్పి ఏందో నీకు. నేను నయం పట్టిన చాలా మంది చూశాను, అలా పట్టుకొని నెట్టిపడి పడా కొట్టినప్పుడు ఏం తెలియదు. అంత పోయిన తర్వాత ఒక గంట సేపు కుస్తీ పడినాక ఇది అంత నొస్తుంది ఏంటంటే అప్పుడు తెలియదు. నేను జుట్టు పట్టుకున్నప్పుడు ఏం నొప్పి తెలియదు, దాన్ని కొట్టినప్పుడు చెంప మీద ఏం నొప్పి తెలియదు. ఇదంతా ఎర్రెర్రగా అయింది. ఇదంతా ఎందుకు? అది పోయినాక తెలుస్తుంది. ఎందుకంటే ఆ దెబ్బలు, ఆ హింసలు ఏదైతుందో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చెడిపోతుంటే, నువ్వు పడిపోతుంటే, నువ్వు నాశనం అవుతుంటే సాతాను ఎంజాయ్ చేస్తుంది. నువ్వు అనుకోడు, నువ్వు ఎంజాయ్ చేస్తలేవు, నీలో ఉన్న సైతాను ఎంజాయ్ చేస్తుంది. అది ఎందుకు? నువ్వు పరిగెడుతున్నావు కాబట్టి, వాడు చెప్పినట్టు పరిగెడుతున్నావు కాబట్టి యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. You are not hurting anybody, you are hurting yourself. జాగ్రత్త, దేవుడు అంటున్నాడు. పరిగెడుతుంటే, దేవుడి నుంచి పరిగెడుతుంటాడు, నిన్ను గాయపరుచుకుంటాడు, నిన్ను నువ్వు జ్ఞాపకచ్చుకుంటాడు. నువ్వు ఎంజాయ్ చేస్తాడు నా బిడ్డ. సాతాను ఎంజాయ్ చేస్తుంది. నీ శరీరములో ఉండి నిన్ను హింసించుకుంటూ, నిన్ను బాధ పెడుతూ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. జాగ్రత్త సున్ని, దేవుడు అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో. దేవుని దూరంగా వెళ్తున్నావా? ఆర్ యు అవే రన్నింగ్ ఫ్రమ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిలో నాకు చాలాసార్లు ఆయాసం అనిపిస్తామని. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి. నేను చెప్తున్నా కదా, నేను కూడా విశ్వాస జీవితంలోకి వచ్చాను. నేను ఏజీ చర్చ్కి వెళ్ళినప్పుడు ఏజీ చర్చ్కి వెళ్ళాను, ఫిలదెల్ఫియాకి వెళ్ళాను, బ్యాప్టిస్ట్ చర్చ్, ఓన్లీ దట్ చర్చ్. ఐ డోంట్ నో ఎనీవేర్. చాలా ఇన్విటేషన్స్. ఐ డోంట్ సే నథింగ్ రాంగ్ ఇన్ దట్, పోవడం కాదు. కానీ ఎందుకు అంటే భిన్నంగా అక్కడ పాస్టర్ గారు మంచిగా చెప్తారు. ఎవరు చెప్తారు? ఎవరైనా వాక్యం చెప్తారు. ఓకే, సంబడి ఈస్ రియల్లీ గుడ్, ఇంకో అక్కడే ఉండు, ఫెలోషిప్లో ఉండు, జాయిన్ అవ్వు. నథింగ్ రాంగ్ ఇన్ దట్ కదా. యు వాంట్ టు జాయిన్ దట్ చర్చ్, జాయిన్ ఇట్, నో ప్రాబ్లం. ఒకవేళ నేను కనుక మిమ్మల్ని సరిగ్గా మీకు ఆత్మీయ ఆహారం ఇవ్వకపోతే సంథింగ్ రాంగ్ విత్ మై టీచింగ్ అండ్ మై వే ఆఫ్ లీడింగ్. ఐ షుడ్ బెండ్ మై నీ అండ్ ఆస్క్ గాడ్. దేవుని అడగాలి, అయ్యో ఎలా బోధించాలి, నా బిడ్డకి ఏం బోధించాలి, నేను దేవుని సన్నిధిలో మోకరించాలి. అది నా ప్రాబ్లం. అది వయ్యూరా. నేను చాలాసార్లు అంటాను, మీకు మంచిగా ఆత్మీయంగా బలపడితే ఐ విల్ బి ది మోస్ట్ హ్యాపీ పర్సన్. నేను చాలా కొన్ని కోట్ల కొద్ది లక్షల వండర్ఫుల్ స్పీకర్స్ ఆర్ దేర్.
ఐ వాంట్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్ అంతే. ఐ డోంట్ వాంట్ టు బి ది బెస్ట్. దట్స్ మై ప్రే గాడ్. అందరూ మంచి బోధించే వాళ్ళు ఒక్కడిగా ఉండాలి. నేనే మంచి బోధకుడు కావాలని ఎప్పుడు ప్రార్థన చేయను. కొన్నిసార్లు అనిపిస్తుంది, వై యూ రన్ ఆఫ్టర్ దిస్ థింగ్, వై యూ రన్ ఆఫ్, యు ఆర్ హర్టింగ్ అంటుండు కదా. ఆ సాతాను పిల్లలు అంటారు కదా, కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో ఆయాసపడుతున్నప్పుడు దేవుడు అంటుండు, సాతాను ఎంజాయ్ చేస్తాను. అండ్ మూడో అంశం, మొదటి భాగంలో మూడో అంశంలో ఉన్నాను నేను. ఐ వాంట్ టు ఫాస్ట్ ట్రాక్లో వస్తాను, ఎందుకంటే 40 minutes కమ్ ఇన్ ఫాస్ట్ ట్రాక్లో వస్తాను. ఇప్పుడు మూడో అంశంలో చూసినప్పుడు ఒక మాట అంటాడు. ఏం మాట అంటాడంటే, ఎవరికైనా నిద్ర వస్తే ఆయన పోయి కళ్ళకు నీళ్ళు కొట్టుకొని రండి, జలాలా తిరిగి రండి, టీ అయితే రెడీ లేదు, రైట్, దేవునికి స్తోత్రం, రైట్, ఓకే, రైట్. లెట్స్ మూడో అంశం పిల్లరా, మొదటి భాగంలో మూడో అంశం పిల్లరా, యేసు ప్రభు వారు అక్కడ ఒక మాట్లాడుతూ ఒక కాన్వర్సేషన్ నడుతుంది ప్రభువుకు సాతానుకు మాట్లాడుతుంది. సాతాను ముందు దేవుని స్తుతిస్తుంది, తర్వాత సాతాను యేసు ప్రభు బయటికి రమ్మని మాట్లాడుతుండు. ఆ తర్వాత ప్రభు వెంటనే నీ పేరేంటి అని అడిగాడు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఏమంటుండే? లెజెండ్, సేన. ఇక్కడే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సేనాతో జాగ్రత్తగా ఉండాలి. చాలా సేనాలు బయటికి వెళ్ళాయి. సేన తెలుసా అమ్మా? సైన్యం చూసారా? ఇప్పుడు ఆర్మీ సైన్యం చూసారా? వాళ్ళు నడిచేటప్పుడు చూసారా? ఒక లెఫ్ట్కో రైట్ నడుస్తారా? ఎలా నడుస్తారు? పెరేడ్ చూస్తాం కదా మనం, ఎవ్రీ రిపబ్లిక్ చూస్తే ఎలా నడుస్తారు? అందరూ ఒక స్టెప్లో నడుస్తారు, ఒక రిథంలో నడుస్తారు, ఒక పొజిషన్లో ఉంటారు. ఎందుకు అలా నడుస్తారు? ఎట్లా నడుగుతాం? మనం నడుస్తాం, అందరం ఒక్కసారి ఒక్కలాగా నడవలేదు, కానీ వాళ్ళు నడుస్తారు. ఎందుకు? దే ఆర్ ట్రైన్డ్. దీస్ లెజెండ్స్ ఆర్ ట్రైన్డ్. అర్థమవుతుంది? నా పాయింట్ క్యాచ్ అవుతుందా? దే ఆర్ ట్రైన్డ్ నాట్ ఫర్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ది గాడ్స్ కింగ్డమ్ బట్ టు డిస్ట్రాయ్ గాడ్స్ కింగ్డమ్. ఈ సాతానులు దే ఆర్ ట్రైన్డ్ అండ్ ఎక్విప్డ్ టు డిస్ట్రాయ్ ది గాడ్స్ కింగ్డమ్. దేవుని ఆత్మీయ చేతుల్లో ఉన్నవాడిని పాడు చేయడానికి దే ఆర్ ట్రైన్డ్. ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఎందుకు ట్రైనింగ్ ఇస్తాం? నాశనం చేయడానికి ట్రైనింగ్ ఇస్తున్నామా? ఈ మధ్యలో సతీష్ కుమార్ అక్కడ ట్రైన్ పెడితే మొత్తం అక్కడ ఉన్న పాస్టర్లు అందరూ కూడా ఏకమై వచ్చారు, ఇక్కడ పెట్టొద్దని. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ సతీష్ కుమార్ అగేన్స్ట్ కాదు. డిజిటల్ స్క్రీన్ పెడుతానంటే ఆయన ఎక్కడో ఉండి వాక్యం చెప్తానంట. అక్కడ ఉన్న పాస్టర్ ఏం కావాలి? సేవ చేస్తున్నాడు ఏం కావాలి? అని పొట్ట కొట్టడం ఎందుకు? పోయి మళ్ళీ అంత వాలంటీర్స్ ఉంటారు, వెళ్ళేసి అయ్యా ఈడికి రండి, ఈడ ఒక తోపు ఉన్నాడు రండి, వీడు పొడి చేస్తుంటారండి. ఇదే నా లాంగ్వేజ్, ఇదే ఉంటుంది. మేబీ గో పైన పర్లేదు. వీడు పొడి చేస్తుంటారండి. అవిశ్వాసికి సువార్త చెప్పడం రాదా? దేవుని ఎరుగ బిడ్డకు సువార్త చెప్పడం. దే ఆర్ ట్రైన్డ్ టు డిస్ట్రాయ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. జాగ్రత్త. మీ దేవుడు మాట్లాడుతుండే ఈరోజు సంఘాలను విచ్ఛిన్నము చేసే సేనాలు. నువ్వు అపోస్తలుని వినబడుతున్నావు, నువ్వేమని వినబడుతున్నావు నాకు తెలియదు, కానీ యూ బిలాంగ్ టు దిస్ లెజెండ్. ఆయాసంతో కాదు, బాధ్యతతో చెప్తున్నాడు. నాకు ఆయాసం ఏం లేదు, నాకు వెళ్ళిపోతారన్న భయం లేదు, నాకేం భయం లేదు. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ఒక్క ఫ్యామిలీ, నా ఫ్యామిలీతో స్టార్ట్ చేశాను. నేను చర్చ్కి వచ్చినప్పుడు నా మా అమ్మ కూడా వస్తుందని రాదని నమ్మలేదు. ఎందుకంటే మా అమ్మ కట్టర్ సిఎస్ఐ, మా అమ్మ కట్టర్ సిఎస్ఐ. నేను మా పాప మనం 5గురం ఉంటాం. మా అమ్మని గురించి కూడా చెప్పాను, ఎందుకంటే సిఎస్ఐ కాబట్టి ఆమెకు ఒక పోస్ట్ ఇచ్చారు, అమ్మబోతే పోని. ఈవెన్ మా అమ్మని కూడా నేను రమ్మని చర్చినప్పుడు ఐ డిడ్ంట్ ఫోర్స్ హర్. నేను ఇక్కడ దేవుని సంఘాన్ని కడుతున్నాను, మీరు ఎక్కడ పోయినా గుడికి పోతారు, నాకేం ప్రాబ్లం లేదు. అందరికందరూ. ఇంకోటి నేను ఒక మాట చెప్తాను, నా పిల్లలు కూడా ఒకటే మాట చెప్తాను, నేను చచ్చిన రోజు గుడి మూసేయాలని చెప్తాను. ఒక్క వారం ఒక పాస్టర్ మీద ప్రార్థన, దట్ షుడ్ బి ది లాస్ట్ డే అంటాను. ఎవడు సేవ చేయొద్దని చెప్తాను. 2 పిల్లలు. దేవుడు మిమ్మల్ని పిలిస్తే సేవ చేయండి. ఆయన నాయే చేసిన సేవ చేస్తే ఇది నా సొత్తు అనుకోవడానికి యూ హ్యావ్ నో రైట్. ఇది నాది కాదు, అది నీది కాదు. ఆ రోజు చెప్పాను, అందరి పక్షాలు ఇదే చెప్తున్నాను, నీకు పిలుపు ఉంటే సేవ చేయి, పిలుపు లేకపోతే వదిలే. దట్ షుడ్ బి ది మేబీ సెకండ్ లాస్ట్ సండే. నేను వచ్చిన తర్వాత సెకండ్ ఒక సండే మాత్రం పిలిచి, ఎందుకంటే మరీ చెప్పకుండా బంద్ చేసినామమ్మంటే బాగుండదు కాబట్టి ఒక వారం ఒక అయ్యగారిని పిలిచి, అమ్మ ఎక్కడ గుడి చూసుకుంటే చల్లి గండం మంచిది, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఫెలోషిప్ అని చెప్పండి. ఐ డోంట్ వాంట్. ఇది పిలుపు ఉంటే సేవ చేయాలి, దేవుడు ఏర్పరచుకుంటే చేయాలి. ఎవడ పడతాడు చేసేది కాదు పిల్లరా.
నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు, నేను పోయి ఏ కొంపలను నాశనం చేస్తా, ఏ విశ్వాసం నేను తీసుకుపోయి రాళ్లతోటి వాడిని ఘోషేస్తా, వాడి ఆత్మీయ జీవితంలో వాడిని బలహీనంగా చేస్తా, వాడిని దేవుని నుంచి పరిగెడతా, దేవుని రాజ్యం నుంచి వాడిని దూరం చేస్తా అనుకుంటాడు. సేనావాడు ఈజ్ అ లెజెండ్. అలా ఆ దయ్యాల సంపత్తి, దయ్యాలు ఎక్కువైపోయినాయి. మా జాగ్రత్త సుమి, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఏదో హెచ్చరించడానికి, బలపరచడానికి మాట్లాడుతున్న జాగ్రత్త సుమి. మన సామెల్ బ్రదర్ చెప్పారు, ఎవరో వచ్చారంట, మీకు టైం ఉందా బ్రదర్ అంటే అడిగాడంట. నా దగ్గర చాలా టైం ఉంది. ఎందుకు అన్నాడట. ఎందుకు అంటే మీకు వచ్చే సువార్త చెప్పాను. నేను బిలీవర్ను, నేను చర్చికి వెళ్తాను, నాకేం సువార్త చెప్తాను? గో అండ్ ప్రీచ్ టు సంబడీ ఎల్స్. ఇదే చెప్పాలి ఇప్పుడు. ఎవరొచ్చినా నేను, నాకు సంఘం ఉంది, నాకు కాపరుండు, నాకు కావాలంటే ఆరాధన ఉంది, నాకు వాక్యం ఉంది, ఐ నో గాడ్, ఐ యామ్ ఎ బిలీవర్, వాట్ యు విల్ ప్రీచ్ మీ? అదర్ దెన్ క్రాస్ తర్వాత ఇంకేం చెప్తావు? నన్ను బలపరచడానికి వచ్చావంటే నీకు సువార్త, నాకు సువార్త ఏం ప్రకటిస్తావు నువ్వు? నేను సువార్తను అంగీకరించిన వాడిని, సిల్వ రక్తంలో ముద్రించబడ్డ వాడిని, నాకు సువార్త ఏం చెప్తావు నువ్వు? వాట్ యు విల్ ప్రీచ్? You will only destroy my spiritual life. సాతాను ఏజెంట్గా పౌలు అంటాడు, జాగ్రత్త సుమి అంటాడు, నేను కానీ పరలోకము నుంచి ఏ దేవదూత అయినా వచ్చి ఈ సువార్త కాకుండా, నువ్వు విన్న సువార్త కాకుండా ఇంకా వేరే సువార్త చెప్తే వాడు శాపగ్రస్తుడు, నువ్వు శాపగ్రస్తురాలు అయితే అంటారు. ఈ నుంచి చర్చికి బయటకు వెళ్ళినందుకు అన్నమాట. ఆయన ఎంతమంది ఏమేమి బోధించి నేను వేరేగా బోధాడు. ఏం వేరేగా బోధిస్తావు? ఆ పక్కన 2 సిలువలు, ఆ సిలువల గురించి బోధిస్తావా? పునరుద్ధాన సిలువల నుంచి పక్క సిలువల గురించి ఏం బోధిస్తావు? వాట్ యు విల్ ప్రీచ్ అదర్ దెన్ క్రైస్ట్? దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు ప్రీచ్, ఓన్లీ జీసస్. యేసు ప్రభువు తప్ప ఇంకేం బోధిస్తావు? ఎవరైనా అదే బోధించాలి. ఎవ్రీ పాస్టర్ డస్ దట్. ప్రతి సంఘ కాపరి, ప్రతి దైవజనుడు దేవుని స్వార్థని, దేవుని రక్షణ, దేవునిలో జీవించడమే నేర్పిస్తాడు. ఇంకేం నేర్పిస్తాడు? మేబీ నాలా ఒర్రె చెప్పేటోళ్ళు ఉండొచ్చు, కొంచెం సాఫ్ట్గా చెప్పేటోళ్ళు ఉండొచ్చు, పంచ్గా చెప్పలేదు. సాంబలతో మొన్న సాంబాబు వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పినప్పుడు ఇట్ వాస్ ఒక 20 నిమిషాలు మాట్లాడి, నేను గట్టిగా కూల్గా మాట్లాడు, అండ్ ఇట్ మెంట్ లైక్ ఒక పంచ్లా ఉన్న వాక్యం అంతే. మా అయ్యగారు అడుగుతారుగా, నేను రావాల్సిన అవసరం లేదు. మెసేజ్ హ్యాస్ టు బి గోయింగ్. దేవుని యొక్క సువర్తమానం వెళ్ళాలి. సరే, నా మొదటి అంశం ఇక్కడ ముగిచేసిన, రెండో అంశంలోకి వస్తాను. 47 minutes. రెండో అంశంలోకి వస్తాను. రెండో అంశంలో పిల్లరా ఒక మాట చూద్దాం. పిల్లరా ఇక్కడ రెండో అంశంలో చూసినప్పుడు 7వ వచనం మరలా ఒకసారి చదువుకుందాం. రెండో అంశం, రెండోది పిల్ల ఏం చేస్తుంది చూద్దాం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మన్ను బాధపరచకుమని దేవుని పేరిట నీకు ఆన పెడుతున్నాడు. కిందకు వస్తున్నాడు అంటాడు కదా, దేవుని కుమారుడా నన్ను బాధపరచకు, నన్ను ఇక్కడి నుంచి పంపించకు. రెండు అడుగుతాడు, 2 వచనాలు కదా. డోంట్ సెండ్ us away ఫ్రమ్ దిస్ ప్లేస్. ఎందుకు? చాలా కంఫర్ట్గా ఉంది ఇక్కడ. ఎంతుంది? చాలా కంఫర్ట్గా ఉంది. లార్డ్, వీఆర్ వెరీ కంఫర్టబుల్. 2000 మంది ఒక రూమ్లో ఎంత చక్కగా అడ్జస్ట్ అయ్యాము. ఎవడి ప్లేస్ ఆడికుంది, ఎవడి రూమ్ ఆడికుంది, ఎవడి వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. ప్లీజ్ డోంట్ సెండ్ us away. మమ్మల్ని పంపించొద్దు అంటాడు. ఈ రీజన్ తెలుసామా? సాతాను ఎందుకు పంపించొద్దు అంటాడు? రీజన్ తెలుసా? రీజన్ తెలుసా మీకు ఎందుకు పంపించు అంటాడు? ఎందుకు అడిగిండు? సాతాను మొదట దేవుని స్తుతిస్తుండు, రెండోది ప్రేయర్ రిక్వెస్ట్. మిమ్మల్ని తీసుకుపోయి సాతాను కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తారు. ఇదే ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటుంది. ఏ సాతాను మిమ్మల్ని పిలుస్తుందో, ఏ ప్రోగ్రామ్ పిలుస్తుందో ఆ సాతానికి ఇదే రిక్వెస్ట్ ఉంటుంది. అయ్యా మమ్మల్ని బాధ పెట్టకు, అయ్యా డోంట్ సెండ్ us అవుట్. ఇదే మాట ఉంటుంది. ఎందుకు ఒక మాట చెప్తాను, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2-3 రెఫరెన్స్ ఇస్తాను. యాక్చువల్లీ నేను ఎఫ్ఎస్సి పత్రిక కూడా ఇవ్వాలనుకున్నా కానీ ఐ మిస్డ్ ఇట్, ఎందుకంటే టైం ఎక్కువైపోయింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. ఎందుకు సాతాను రిక్వెస్ట్ చేస్తుందో చూద్దాం. కింద నాన్న
అప్పుడు ఆయన ఏమమ్మా ఎవరు ఈ సేనాతో అంటున్నాడు, ఎడమ వైపు ఉన్న ఈ సేనాతో ఏమంటున్నాడు, శపింపబడి. ఎందుకు శపింపము? ఎవరు అయితే దేవుని రాజ్యమును దేవుని సువార్తం చేస్తాడో వాడు శాపగ్రస్తుడు. ఎవడు శాపగ్రస్తుడు? ఎవడైతే ఈ సాతాను సంబంధించిన వాడు ఉన్నాడో, ఎవడైతే సంఘాన్ని డిస్టర్బ్ చేయడం వాడు శాపగ్రస్తుడు. శపింపబడ్డ వారలారా, శాపగ్రస్తులారా, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పొమ్మని చెప్తుంది దేవుడు అంటున్నాడు. ఎవరికి? ఆ సాతాన్ని మేనేజ్ చేస్తూ, ఆ సాతాన్ని ఎవరైతే మేనేజ్ చేస్తున్న సేనకు ఏ ప్లేస్ సిద్ధపరచబడుతుంట? అగ్నితో, నిత్యము మండుతున్న అగ్ని సిద్ధపరిచింది. అందుకే సాతాను చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థనించి సాష్టాంగపడి, అయ్యా మమ్మల్ని అక్కడ పంపకు, ఎందుకంటే అది భయంకరము, అక్కడ మేము జీవించలేము. కానీ విశ్వాసులందరినీ మాత్రం అక్కడ పట్టుకోబోతారు. హల్లెలూయా చెప్పకండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. హల్లెలూయా చెప్పొద్దు. నేను పోను ఎక్కడికి, ఎందుకంటే నాకు తెలుసు అక్కడ ఏముందో. ఐ నో వాట్ ఈస్ దేర్. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఐ యామ్ హ్యాపీ హియర్, బట్ ఐ విల్ టేక్ యువర్ బిలీవర్స్ దేర్. ఎక్కడ పట్టుకోబోతున్నారు చూసిన అమ్మాయి సేన మిమ్మల్ని? వాడు ఏడికి పోవడానికి భయపడుతున్నాడు, ఆడికి నిన్ను పట్టుకోబోతాడు. మళ్ళీ ఏసేదారు మొక్కుతాడు, అయ్యా నన్ను మాత్రం వదిలే, వీడిని పట్టుకోవాలి, నా బదులు కావాలంటే. గొర్రె పిల్లని బలిచ్చేటోళ్ళంట. ఎప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారో బాధపడుతున్నారు నాకు తెలియదు, కానీ ఆయన ఎంజాయింగ్. గొర్రె పిల్లని బలిస్తుండట. ఎప్పుడు మన ఇజ్రాయెల్ ప్రజలు గొర్రెని తీసుకొచ్చి దాని మీద పెట్టి చేతుల నుంచి, అయ్యా నా పాపాలన్నీ ట్రాన్స్ఫర్ 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 ట్రాన్స్ఫర్, కథం ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, దీని కోసే కథం అయిపోతుంది. అట్లే సాతాను అంటే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్, సెండ్ హిమ్ ఇంటు హెల్. అమ్మో, ఆ నరకంలో నేనెందుకు పోతా, వీళ్ళందరూ ఉంది కదా పోనీ అని మీరు పోవాలని కాదు. అందుకే జాగ్రత్త చెప్తుంది, వీళ్ళందరినీ పంపించాయి, నేను ఆడికి ఎందుకు తీసుకుపోయినా, వీళ్ళు ఆడికి తీసుకోవడానికి తీసుకుపోయినా. నా టార్గెట్ అది, మై టార్గెట్ is to fill that hell. మనం ఏమనలేదు, do hell with your hell అనాలి. ఏమనాలి? నీకు అరే ఆ నరకం నీకు ముబారక్, పోరా భయ్, నేనైతే దేవునితో ఉంటాను విశ్వాసి. అందుకే మాట్లాడుతున్నాం యేసయ్యతోటి. నిన్ను గాయపరుచుకుంటే, నువ్వు అని వెంట పెట్టుకొని పోతే, ఈరోజు అయ్యగారు కఠినంగా అనిపించవచ్చు, పనికి మాలోడు ఆ సంఘం ముందు ఎడుతుడు, నువ్వు అనుకున్నా నాకేం ఫీలింగ్ లేదు, నన్ను చెండాడు అనుకో, నువ్వు క్రిస్మస్ నాకు కనబడకున్నా పర్లేదు, కానీ నీ మేలు కొరకు చెప్తున్నా. ఎందుకంటే వాడు శాపగ్రస్తుడే, నువ్వు శాపగ్రస్తురాలు అవుతావు. నువ్వు ఒకవేళ డెవిల్స్ అండ్ ఏంజల్స్లో ఉండాలనుకుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్, ఐ హావ్ నో ప్రాబ్లం. దేవుడు నన్ను చెప్పమని నేను చెప్తున్నా, నా ప్రాబ్లం కాదు. దేవుడు నన్ను చెప్పమని నేను చెప్తున్నా. వినకపోవడం నీ కర్మ, నీ కర్మ. ఐ కెనాట్ హెల్ప్ యూ. నేను చెప్పగలుగుతాను, వాళ్ళ టార్గెట్ చెప్తున్నాను. ఎందుకంటే దే ఆర్ ట్రైన్డ్. ఎలా ట్రైన్ అంటామా? దేవుడు అంటాడు, ఏలో అనగా మనం పోరాడుచున్నది శరీరంతో కాదు. మీరు అనుకుంటారు ఒక శరీరంతో తీసుకుపోతారు మిమ్మల్ని. శరీరంతో కాదు, ఎవరితోటి? నోకలాతతోటి, అంధకార శక్తులతోటి, ఆకాశ మండలంలో దురాత్మల సమూలన్నీ ఈ పనికి మాన ట్రైన్డ్ వాటిలోకి వచ్చేసాయి. అవి మిమ్మల్ని పట్టుకెళ్తున్నాయి. జాగ్రత్త సుమి. దేవుడు నిన్న హెచ్చరిస్తున్నాడు. అది సాతానుకు, వాడి దూతలకు, మన కోసం కాదు. హెల్ ఈజ్ నాట్ ఫర్ అస్, ఫర్ అస్ ఇట్ ఇస్ హెవెన్. క్రీస్తు రక్తంలో ముద్రించబడ్డ ప్రతి బిడ్డ కొరకు దేవుడు పరలోకంలో సిద్ధపరిచాడు. యు షుడ్ బి రైట్ సైడ్ ఆఫ్ ది గాడ్, ది క్లెయిమింగ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని శిలువ రక్తం ద్వారా పొందుకునే మనం పిల్లరా ఆత్మీయంగా జీవించండి. ఎవరి మాట వినాల్సిన అవసరం, ఎవరితో చెప్పాల్సిన, దేవుడు నీతో మాట్లాడతాను. నువ్వు బైబిల్ చదువు, దేవుడు మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేయ, దేవుడితో నువ్వు మాట్లాడచ్చు. ఎవడో బోధించాల్సిన అవసరం లేదు. నేగారు పక్క వాక్యం చెప్పకుండా పర్లేదు. యూ ప్రే, గాడ్ విల్ టీచ్ యూ ఎవ్రీ డే. మోసంలో కంటున్నారా? ఈ సాతాన్లు తిరుగుతున్నాయి, వాడి టార్గెట్ అవి, వాడి టార్గెట్ అవి. సంఘాన్ని డిస్టర్బ్ చేయాలి, దేవుని బిడ్డల్ని ఆ యొక్క నిత్య నరకంలోకి తీసుకెళ్ళాలి. ఒక అంశం ఉంది,
అది 54 నిమిషాలే. పోవచ్చా ముందుకు? రైట్. అంటే మీరు వద్దంటే ఆపేస్తా అనుకుంటున్నా, చెబుతాను వినాల్సింది. రైట్, దేవునికి స్తోత్రం. క్రిస్మస్ రోజే ఆపుతా తొందరగా. రైట్, దేవునికి స్తోత్రం. ఇట్ యాజ్ ఫాస్ట్. ఇప్పుడు ఒక అంశం, ఒక వండర్ఫుల్ సీన్ ఉంది ఇక్కడ. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఒక్కసారి వాక్యభావంలో, మన వాక్యభావంలో చూసినప్పుడు ఒక్కసారి 17వ వచనం చదువుకుందాం ఒకసారి. జనులు జరిగినది చూడండి, యేసు నద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు స్వస్థ చిత్తుడై, నాకొచ్చు తెలుగు, స్వస్థ చిత్తుడై కూర్చునుట చూచి, తర్వాత నాకు అది కాదు, నాకు దాని తర్వాత అది వారు ఏమన్నా యేసుప్రభుని ఏమన్నా అది చెప్పు నాకు. తమ ప్రాంతమును విడిచి వెళ్ళమని వారాయలు బతిమాల్ని కొనుట్టున్నారు. ఒకటి సాతాను బతిమలాడుతుంది, మమ్మల్ని ఇక్కడ పంపించొద్దంటుంది. తర్వాత జనులు అంటున్నారు, అయ్యా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉంటే సైతాన్ ఇక్కడ ఉండదు, మేము హ్యాపీగా ఉండము. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ సాటన్, వీఆర్ ఎంజాయింగ్ ఈచ్ అదర్స్ ప్రెసెన్స్, వీఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. అంతేనా? అవునా కాదమ్మా? పందులు చచ్చిపోయినాయి, పందులలో లేదు ఇప్పుడు, పందుల శవాలే ఉన్నాయి, దయ్యాలు బయట వచ్చినాయి, మళ్ళీ వీళ్ళ మధ్యలోకి వచ్చినాయి. ఎవరిని బట్టి నాకు తెలియదు, నాతో ఏం రాయబడలేదు, నేనేం చెప్పను, ఐ డోంట్ గెస్ ఎనీథింగ్. కానీ సాతాను వీళ్ళందరూ అంటున్నారు, ప్రభువా నీతో ఉండడం కష్టం, కానీ వీడితో వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ కంఫర్టబుల్, వెరీ ఎంజాయింగ్, హ్యాపీ 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 హ్యాపీ. అవునా కాదా? ఇదే నా స్టేట్మెంట్. ఈరోజు నువ్వేమంటున్నాడు, మనమేమంటున్నాం. ఒకసారి పరీక్షిస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ సేన వెళ్ళిపోయిన సేన వచ్చినా కూడా ఐఎమ్ హ్యాపీ విత్ జీసస్ అంటున్నామా? ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ యూ టూ అంటున్నామా? ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ సేనాతో హ్యాపీగా ఉండడానికి వెళ్తున్నామో, యు ఆర్ నాట్ హ్యాపీ విత్ సేమ్ ఇదే స్టేట్మెంట్ మాట్లాడుతున్నామా? చాలా జాగ్రత్త, సీరియస్గా మాట్లాడుతున్నాం. ఐఎమ్ నాట్ జోకింగ్. వీళ్ళే మాట అంటుండ్రో, నీ క్రియ కూడా అది సేమే. యు డోంట్ వాంట్ జీసస్, యు వాంట్ డెవిల్. నచ్చకపోవచ్చు సత్యం ఇది. They don't want Jesus, they want devils. Not 1, 2, they want 2,000 of them. What a wonderful bumper offer. We are happy with the 2,000 devils. ఇంకా ఏమైనా ఉంటే తీసుకురండి, we'll enjoy like anything, we'll have a party, it's a family party అని పాట వస్తుంది. ఈ పాట వాడుకోవాలి ఇక ఈ ఫ్యామిలీలో ఉన్నోళ్ళు, అనే కదా. నేను ఈ మాట, నాకు ఈ అధ్యాయం అంతా చదివినప్పుడు నాకు ఒక మాట అర్థం కాలేదు. ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ గాడ్. నాకు పొద్దున్న జస్ట్ ఐ వాజ్ ప్రేయర్లు ఉన్నప్పుడు, దేవుడు మెడిటేట్ చేస్తున్నప్పుడు ఈ వాక్యం అంతా తిరుగుతుంది. ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్. ఒక ప్రభు అన్న ఒక మాట నాకు అర్థం కాలేదు. జస్ట్ ఆస్క్ గాడ్. ప్రభు ఆ దయ్యము నుంచి విడుదల పొందినవాడు, ప్రభుతో నేను నీతో ఉంటాను ప్రభు అంటాడు కదా. ఐ వాంట్ టు బీ విత్ యూ. హి సెడ్ నో. నాకు ఈ నో చాలా తినేసింది. ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ గాడ్, గాడ్ ఎందుకు వాడిని నో అన్నాడు ప్రభు? ఈవెన్ ఎంటైర్ సిటీ ఈస్ రిజెక్టింగ్ జీసస్ అండ్ ఓన్లీ వన్ వాజ్ యాక్సెప్టింగ్ జీసస్ వాజ్ దట్ పర్సన్ కదా. ఆ గెరాస్ అనే ప్రదేశం మొత్తం కూడా ప్రభును తిరస్కరించింది. అవునా కాదా? అవునా కాదా? అంగీకరించినాడు ఎవరు? దయ్యం పట్టినాడు అంగీకరించాడు. లాజిక్ చూసారమ్మా, లాజిక్ చూసినాడు. మరి ఏసై అయితే మానద్దు అంటాడు, మానిపోయానికి పోతాడు, దయ్యాల మధ్యలో పోమంటాడు ఏంది ప్రభు? ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ గాడ్, వాట్ ఇస్ దిస్ గాడ్? ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అర్థం అవట్లేదు ప్రభు, ఏంటి నీ లాజిక్ ఏంటిది? వాట్ ఇస్ యువర్ లాజిక్? నాకు అర్థం కాలేదు ప్రభు. ఎట్లా పెట్టుకోవాలి, వెళ్ళిపోవచ్చు కదా, ఒక్కడన్నా మానైనా పరలోకం తీసుకో ప్రభు, ఈ పనికి మాలతో ఎందుకు అని నాలాంటోడైతే అట్లే అంటాడు. అయ్యా 10 మంది వచ్చిరయ్యా, నేనేం చేయాలి? 100 మంది గుడికి వచ్చి కానీ 10 మంది పరలోకానికి వచ్చిర్రు. నేను ఫెయిల్ అయినా పర్లేదు అయ్యా, 10 మందినే తీసుకుంటాను. అంటే నేను రానని కాదు, ఫస్ట్ నేనే ఉంటాను, 10లో మొదటి నేను వేసే అంటాను. ఎందుకన్నాడు అనుకో, వేసాను అనుకో, అయ్యా ముందు విశ్వాసం తర్వాతనే పాస్టర్ అంటారు. మేబీ ఐ ఫెయిల్డ్ యాజ్ అ పాస్టర్, బట్ ఐఎమ్ పాస్ట్ అండ్ క్వాలిఫైడ్ యాజ్ అ బిలీవర్, ఎందుకంటే చక్కనే జీవించాను ప్రభు అని చెప్తాను.
దావీదు మా తెలివైనాడు, నాకు కొంచెం ఉంది, నేను అలాగే వేసాను, మాస్కా కొట్టుకొని వెళ్ళిపోతాను. రే దేవునికి స్తోత్రం. 11వ నేను వస్తాను మీ అమ్మాడు. రే దేవునికి స్తోత్రం. నేను వాక్యం నాకు అర్థం కాలేదు. God is happening? God, what is this? Just tell me what is this అన్నప్పుడు పిల్లలు ఇక్కడ నాకు ఒక మాట అర్థమైందంటే, ప్రభు ఈరోజు మనందరినీ కూడా పిల్లరా మీకు కొంచెం ఆయాసం అనిపించుకొని సేన కాకపోయినా ఒక దయ్యమో 2 దయ్యాల నుంచి విడుదల కలగజేసిండు. మనం అనవచ్చు మేము దయ్యం పడ్డామా అయ్యగారు ఎట్ట కనబడతారు మీకు అని మీరు అన్నా కూడా, మనం అనవచ్చు మేము దయ్యం పడ్డామా అయ్యగారు ఎట్ట కనబడతారు మీకు అని మీరు అన్నా కూడా, ఏదో ఒక బలహీనతల్లోంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు, ఏదో దాంట్లోంచి దేవుడు విడుదల చేస్తాడు, ఏదో దాంట్లోంచి నాకున్న చాలా ఉన్నాయి అందులోంచి దేవుడు. ఎలాగైతే మగ్దలేని మరియకు 7 దయ్యాలుంటే 7 దయ్యాల నుంచి విడుదల కలగజేసిన ప్రభువును వెంబడించింది కదా, అలాగనే ఈరోజు మనమందరము కూడా ఆ ప్రభు అంటున్నాడు, గాడ్ సేస్ దట్ నువ్వు నాతో పని కాదు కానీ నీకు అక్కడ పని ఉంది. యూ హ్యావ్ వర్క్ దేర్. వారి మధ్యలో నా కొరకు సాక్షిగా ఉండ. యూ విల్ బి ఎ లివింగ్ విట్నెస్ దేర్. ఆ దయ్యాల మధ్యలో, దయ్యాలతో ఆనందిస్తున్న వారి మధ్యలో నువ్వు నా సాక్షిగా దేవుని ప్రేమకు, శిలువ కార్యానికి, ఆ ప్రేమకు సాదృశ్యముగా ఆ సేనా మధ్యలో పడి నా ప్రభువు నన్ను ఎంత ప్రేమించాడో సీ. హల్లెలూయా. దేవుడు అందుకు పిలిచాడు నన్ను సేనాను వెంబడించడానికి కాదు, అందులో నుంచి ఆ సేన పట్టిన వారిని విడుదల కలిగించడానికి. యేసుప్రభు అంటాడు కదా, యేసుప్రభు తనకిష్టమైన వారిని పిలుచుకొని తనతో సహా ఉండుటకు, దయ్యముల మీద అధికారము గల వారిగా ఉండుటకు సువర్తమానము, శిలువ సువర్తమానము, మొదట దేవునితో సహవాసం చేస్తూ, ఆ తర్వాత దయ్యాల మీద అధికారము కలుగుతూ, ఆ తర్వాత శిలువ సువర్తమానము, ఆ శిలువ ప్రేమను వారి మధ్యలో ప్రకటించడానికి దేవుడు అంటాడు, గో అండ్ ప్రీచ్. దేవుడు మనల్ని ప్రీచ్ చేయడం పంపించాడు. ప్రీచర్స్ ఇన్వైట్ చేయడానికి పిలవలేదు దేవుడు. ఐ డోంట్ నో హౌ మెనీ ప్రీచర్స్ విల్ రేస్ ఇన్ ది న్యూ ఇయర్. స్తోత్రం. 3 రేస్ అయ్యారు, ఇంకోరు ఆన్ ది వే ఉన్నారు, క్యూలో ఉన్నారు. అదేమో తెలియదు, ఆయన అవుతలేడు కూడా సీరియస్గా చూస్తున్నాను, కాదనుకొని చూస్తున్నాను, కానీ ఆన్ ది వే ఉండడం నేను అనుకుంటున్నాను. ఐ థింక్ సో మెనీ అదర్స్ విల్ రైస్ టు ప్రీచ్ ది గాస్పెల్. ఎందుకంటే దేవుడు అందుకు పిలిచాడు. మనం ఏ ప్రేమ అయితే దేవుడు చూపించాడో, ఏ విడుదల అయితే కలగజేశాడో, ఆ విడుదలలోంచి అనేకులు విడుదల పొందడానికి మనం పిలిచాడు, కానీ మనం బానిసలు కావడానికి విలువలేదమ్మా. అందుకే పౌలు అంటాడు, మళ్ళా పాపము బానిసత్వంలోకి, ఆ సాతాను కాడి కిందకి ఎందుకు పోతావు? దేవుడు ఆల్రెడీ క్రీస్తు మీకు ఇచ్చిన ఈ స్వాతంత్రములో జీవించమంటున్నాడు. దేవుడు ఈరోజు నీతో వస్తామని జాగ్రత్త సుమి. దేవుడు అంటున్నాడు, సాతాను యొక్క ప్రభావం ఉంటుంది. సాతాను యొక్క టార్గెట్ ఓన్లీ బిలీవర్స్. ఆత్మీయంగా నువ్వు ఉంటే నిన్ను దేవుని నుంచి దూరం తీసుకెళ్ళాలి, నిన్ను గాయపరిచి వాడు అందిస్తాడు. నీ పోరాటం అంతే ఉంటుంది, ఎందుకంటే ఆకాశ మండలంలో దురాత్మలతో నీ పోరాటం ఉంటుంది. కాబట్టి దేవుని యూ హ్యావ్ టు ఎక్విప్ యువర్ సెల్ఫ్ టు ఫైట్ ద డెవిల్. ఇంకోటి అంతే కాకుండా దేవుని వాక్యం వినొచ్చు, ఆ నిత్య నరకము అది మనకు చెందింది కాదు, సాతానికి చెందింది. మన స్వాస్యము దేవునితో నిత్య నివాసంలో ఉండడానికి. అలాగే ఆయన మనం పిలుచుకున్నది, ఆయన మనకు విడుదల కలగజేసింది, అనేకులకు విడుదల కలిగేసి అనేకుల మధ్యలో సిల్వ సాక్షులుగా ఉండడానికి పిలిచాడు. అలా జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన. ప్రార్థన చేసుకుందాం, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. వాక్యం గురించి ప్రియులారా ఒక మాట ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో నాతో మాట ఒక మాట ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. గొప్ప దేవ, శక్తిమంతుడా, సృష్టికర్త నాయన, చక్కని మాటలు మాతో నాయన. ఈరోజు అనేక మంది లేవనెత్తబడుతున్నారు నాయన. సంఘాలను విచ్ఛిన్నము చేయడమే వాళ్ళని టార్గెట్ చేయింటుంది దేవా. వాళ్ళని మీరు లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయ సంఘమును కట్టండి నాయన. చక్కని మాటలు మాకు ఇచ్చారు. సాతాను యొక్క ప్రభావము ఎలా ఉంటుందో చూపించారు. దానికి సిద్ధపడి వాడిని జయించారు. సాతాను ఎదిరించింది, అప్పుడు వాడు మీ నుంచి పారిపోవునని వాక్యం సెలవిస్తుంది. అలాంటి ఎదిరించే బలమైన సంఘముగా మా సంఘమును చేయమని ప్రార్థన చేస్తున్నాం. వెతబడిన వాక్యము మా అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయని, వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.